మొన్న కర్ణాటక బెంగుళూరులో మొదలయ్యి తర్వాత గుజరాత్, చెన్నై, తర్వాత అహ్మదాబాద్, లాస్ట్‌కి నిన్న తెలంగాణలో చాలామంది జనాలు, చాలామంది హోటల్ ఓనర్స్ చెప్పిందేంటంటే, దేర్ ఇస్ ఎ షార్టేజ్ ఇన్ ఎల్‌పీజీ సిలిండర్స్. దేర్ ఇస్ ఎ షార్టేజ్ ఆఫ్ గ్యాస్ అండ్ కమర్షియల్ గ్యాస్ అని చెప్పి స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. దే ఆర్ రైటింగ్ టు ద గవర్నమెంట్ స్టేటింగ్ దట్ దేర్ ఇస్ ఎ షార్టేజ్ ఇన్ గ్యాస్. డూ ద నెసెసరీ యాక్షన్. అసలు షార్టేజ్ ఎందుకొచ్చింది? ఇది మీకు తెలియాలంటే స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ గురించి మీకు తెలియాలి. స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ ఎక్కడుంది? స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ ఉంది ఇరాన్, ఒమాన్, యుఏఈకి మధ్యలో ఒక దారి ఉంటుంది. అదే స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్. ఈ స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ అనేది ఇంటర్నేషనల్ మార్కెట్లో చాలా అంటే చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే 1/5 ఆఫ్ ద వరల్డ్ ఆయిల్ ట్రేడ్ అనేది ఈ రూట్ మీదుగానే జరుగుతుంది. You see, 1/5 of the world's oil passes through this strait, and Iran has shut it. 1/5 ఎందుకంటే వరల్డ్లో లార్జెస్ట్ ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ అనేవి అక్కడే ఉన్నాయి. అవి సౌదీ అరేబియా, యుఏఈ, కువైట్, ఇరాన్, ఇరాక్. ఈ కంట్రీస్ అన్ని ప్రొడక్షన్ కలిపితే వరల్డ్లో 20% ప్రొడక్షన్ అయిపోతుంది. The current war has caused twice the damage. It has disrupted 20% of global oil supply. ఈ కంట్రీస్ అన్ని ట్రేడ్ చేయాలంటే స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ మీదుగానే వెళ్ళాలి. And Iran has shut it. It won't allow anyone to cross. అసలు స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ ఎందుకు బ్లాక్ అయింది? ఇరాన్ సేఫ్టీ కోసం. Attention all ships, attention all ships, attention all ships. This is Sepah Navy, Iran's Islamic Revolutionary Guard Corps Navy. From now on, all navigating through the Strait of Hormuz is forbidden. No ship in every type is not allowed to pass from the Strait of Hormuz till next notice. This is Sepah Navy, out. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్యలో వార్ జరుగుతుంది. టు బి వెరీ సేఫ్ వాళ్ళ టెరిటోరియల్ వాటర్స్ని బ్లాక్ చేస్తారు. ఎలాంటి వెజల్ని అటు నుంచి వెళ్ళడానికి లేకుండా చేశారు. నిన్నటి అఫీషియల్ సోర్సెస్ ప్రకారం 3,000 and above వెజల్స్ అక్కడ డాక్ అయి ఉన్నాయి. Nearly 3,000 vessels are stuck there. These are vessels carrying oil and other cargo. They cannot move, 3,000. And these are numbers from last week. Chances are more ships have joined the queue now. ఈ వెజల్స్ అన్ని అక్కడ బ్లాక్ అవడం వల్ల పర్ డే $200 million వర్త్ ఆయిల్ ట్రేడ్ అనేది వానిష్ అయిపోతూ ఉంటుంది పర్ డే. We are talking about 20 million barrels of oil per day. This is the supply that has vanished from the market. 20 million barrels a day. స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ బ్లాక్ అవడం వల్ల మేజర్గా ఎఫెక్ట్ అయిన కంట్రీస్లో చైనా, ఇండియా ఉంది. ఫాలోయింగ్ సౌత్ కొరియా, సింగపూర్ అండ్ అదర్ ఏషియన్ కంట్రీస్. ఇండియా ఈజ్ ద థర్డ్ లార్జెస్ట్ ఇంపోర్టర్ ఆఫ్ ఆయిల్ అండ్ గ్యాస్. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇందులో 50% ఆఫ్ ద ఆయిల్ అండ్ గ్యాస్ అనేది వీళ్ళు స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ మీదుగానే తెప్పించుకుంటున్నారు. అండ్ ఆ 50% గ్యాస్ ఏదైతే వస్తుందో అది లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్. ఈ స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ బ్లాక్ అయిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ 1955ని ఇంపోజ్ చేసింది. అంటే ఇప్పుడు వచ్చిన గ్యాస్ ప్రొడక్షన్ అంతటిని ఓన్లీ ఎసెన్షియల్ ఐటమ్స్కి డైవర్ట్ చేస్తున్నారు. లైక్ ట్రాన్స్పోర్ట్, డొమెస్టిక్, తర్వాత ఫర్టిలైజర్స్. దీనివల్ల మేజర్గా ఎఫెక్ట్ అయిన ఇండస్ట్రీస్ ఏవి అంటే ఫుడ్ ఇండస్ట్రీ, హోటల్ ఇండస్ట్రీకి ఆపరేషనల్ ఛాలెంజెస్ చాలా వస్తాయి. ఎందుకంటే ఒక హోటల్ అంటే ఒక చిన్న హోటల్ నడపడానికి నీకు మినిమం 3 సిలిండర్స్ కావాల్సి వస్తుంది. ఇప్పుడు 3 సిలిండర్స్ దొరకట్లేదు కాబట్టి చాలా బిజినెస్లు షట్ డౌన్ అయ్యే స్టేజ్కి వచ్చేస్తున్నాయి. గవర్నమెంట్ ఏం చెప్తుంది? లేదు, మన దగ్గర గ్యాస్ షార్టేజ్ లేదు, మన దగ్గర గ్యాస్ ఉంది, వీ కెన్ సస్టైన్ ఫర్ 50 days అని చెప్పి అంటుంది. కానీ ఈ గ్యాస్ డీలర్స్ ఎవరైతే ఉన్నారో, వెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒప్పుకుంటున్నారు, మన దగ్గర షార్టేజ్ ఉంది, మా దగ్గర స్టాక్ లేదు. ఇంతకుముందు 4 ట్రక్కులు వచ్చేవి, ఇప్పుడు 2 ట్రక్కులే వస్తున్నాయి, వచ్చిన బుకింగ్స్ కూడా మేము క్యాన్సిల్ చేస్తున్నాము అని చెప్పి డీలర్సే ఒప్పుకుంటున్నారు. అవన్నీ మన ఆంధ్ర రాష్ట్రాల్లో డీలర్స్ మన న్యూస్ ఛానల్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూస్లో, స్టేట్మెంట్స్లో ఉన్నాయి. The vendor with whom we used to purchase the gas, he doesn't have proper stock with him. तो अभी बड़ी मुश्किल हो रही है गैस के लिए. जितना बैकअप था 2-3 दिन का वो इस्तेमाल हो गया. पर डे हमको 5 सिलेंडर लगते गैस, पर अभी हमारे पास बड़ी दिक्कत हो रही. हमारे पास अराउंड 200. एजेंसी को कांटेक्ट किया पिछले 3 दिन में सिलेंडर्स के लिए, उन्होंने क्या कहा? एजेंसी बोल रही कि उनको सप्लाई नहीं मिल रही. अभी सिर्फ आई थिंक सिर्फ इंडियन वाले के पास सप्लाई है. बाकी जितने HP, सुपर गैस, ये जो दूसरे वेंडर थे उनको सप्लाई ऑफिशियली नहीं मिल रही है, तो उनके प्लांट बंद है. ग्राउंड रियलिटी आके देखना पड़ेगा, किसी को सर्वे पे लगाना पड़ेगा, तभी ग्राउंड रियलिटी का सच क्या है मालूम होगा. गैस मिलना बड़ी मुश्किल है और प्राइस भी बढ़ गया गैस का. पहले जो प्राइस में आता था ग्रेजुअली इंक्रीज होते जा रहा है. एवरी डे 100-200 रुपए बढ़ते जा रहे हैं. अर्लियर इट वॉज 1900 चेंज, नाउ इट इज 2300. विद इन स्पैन ऑफ 1 week
300 से 400 रुपए बढ़ गया उसके ऊपर। షార్టేజ్ లేనప్పుడు మరి గ్యాస్ అంతా ఎక్కడికి వెళ్తుంది అని మీరు అడిగితే అదంతా డైవర్ట్ అయిపోతుంది బ్లాక్ మార్కెట్లోకి. ఒక మనిషి 1500 పెట్టి గ్యాస్ సిలిండర్ కొంటున్నాడు. గ్యాస్ సిలిండర్స్ ఉన్న వాళ్ళంతా డీలర్స్ అంతా ఉన్నదంతా బ్లాక్ మార్కెట్లోకి పంపించి దాని మీద 300-400 మార్జిన్ కోరుకుంటున్నారు. ఎందుకంటే 900కి అమ్మే సిలిండర్ వీళ్ళు బ్లాక్ మార్కెట్లో 1400-1500కి అమ్ముతున్నారు. దీని మీద పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ మినిస్ట్రీ ఇప్పుడు దాకా ఒక పర్ఫెక్ట్ స్టేట్మెంట్ ఇవ్వలేదు. అసలు వీళ్ళకి ఏం జరుగుతుందో తెలుస్తుందా? అసలు వీళ్ళకి గ్రౌండ్ రియాలిటీ ఏంటో తెలుసా? మినిస్ట్రీ ఏమంటుంది అంటే మీరు ఇవాళ గ్యాస్ బుక్ చేసుకుంటే 15 నుంచి 20 రోజులు పడుతుంది అంటుంది. షార్టేజ్ లేనప్పుడు 15 నుంచి 20 రోజులు ఎందుకు పడుతుంది? వారానికి రావాల్సిన సిలిండర్స్ 15 నుంచి 20 రోజులు పడుతుంది అంటే షార్టేజ్ ఉంది. వీళ్ళు మన చెవులో క్యాలీఫ్లవర్ పెట్టేస్తున్నారు ఏకంగా. వీళ్ళు మన చెవులో చిన్న పువ్వు కాదు పెద్ద క్యాలీఫ్లవర్ పెడుతున్నారు. లేదు, ఇప్పుడు లాజిక్ మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం రోజు తినే ఉల్లిపాయ సప్లై తగ్గిపోతున్నప్పుడు వాళ్ళు రేట్లు పెంచి మనం రోజు తినే పునుగులు బజ్జీల దగ్గర ఇంతకుముందు 20 రూపాయలు ఉండేది, ఇప్పుడు వాళ్ళు 25-30 చేస్తున్నారు. అలాంటిది ఇప్పుడు గ్యాస్ సిలిండర్సే షార్టేజ్లో ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు మనం 25-30 పెట్టేది వాళ్ళ తర్వాత అది 40-45 చేస్తారు. ఏది స్ట్రీట్ ఫుడ్ మీద. అదే హోటల్ ఫుడ్ మీద అయితే 300కి మనం బిర్యానీ తింటే వాళ్ళు దాన్ని 450 చేసినా చేస్తారు కదా. దీని అంతటికి ఇండియా రెస్పాన్సిబుల్ అంటే కాదు, అస్సలు కాదు. ఇదంతటికి కారణం డొనాల్డ్ ట్రంప్. ఇరాన్ మీదకి యుద్ధానికి వెళ్ళిపోయాడు కాబట్టి ఇరాన్ వాళ్ళు కాపాడుకోవడానికి ఆ స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ని బ్లాక్ చేశారు. దానివల్ల మనకి 50% ఆఫ్ ద ఇంపోర్ట్స్ అనేవి స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ మీదకి వస్తున్నాయి. అవి ఆగిపోయినాయి. దానివల్ల మనకి షార్టేజ్ వచ్చింది. ఈ నియర్ ఫ్యూచర్ రేట్లు పెరుగుతాయంటే పెరగచ్చు. A lot of these measures are not sustainable. Governments can hold fuel prices down for a while. Countries can ration supplies for a few more weeks. But the longer this war drags on, the harder it will be to manage the crisis. ఇదే కంటిన్యూ అయితే రేట్లు పెరుగుతాయి.